కృష్ణకుమారి గారు నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు తిరుమల అన్నదాన సత్రం చాలా అద్భుతంగా ఉంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఆయన నిన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అన్నదాన సత్రాన్ని చూసినప్పుడు వీడియో కూడా రిలీజ్ చేసినారు. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అన్నట్టు కూడా మాట్లాడారు. మరి ఈ మాటలు వైసీపీ జీర్ణించుకుంటుందా లేదా, ఎట్లా చూస్తుంది, ఏంటి పరిస్థితి? ఇక్కడ చాలా కాలంగా ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది, అంబటి రాంబాబు గారు పార్టీ మారబోతున్నారు అని. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన ఖండించిన మాట వాస్తవం, కానీ ఆయన మళ్ళీ ఖండిస్తున్నారు, ఖండించట్లేదు. కొన్ని సందర్భాల్లో ఖండిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఖండించట్లేదు. ఈ ప్రాసెస్లో ఆయన ఇప్పుడు మొన్న తిరుమలకి దర్శించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో చాలా పొగడ్తలతో ముంచెత్తారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి బంధువైన, ఇంతకుముందు టీటీడీ చైర్మన్గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇక్కడ ఏది బాగాలేదు, ఆయన మొదటగా ఆవుల మీద మొదలెట్టారు, గో సంరక్షణ దీని మీద మొదలెట్టి అడు తిప్పి తిరుపతి క్షేత్రంలో సరిగా సేవలు అందట్లేదు అనే మాట మీద ఆయన చాలా పెద్ద వాగ్వాదాలకు వెళ్తున్నారు. అలాగే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈయన వెళ్తానంటున్నాడు కానీ వెళ్ళట్లా, పార్టీ మారతాడు అంటున్నారు కానీ మారట్లా. ఏంటి అంటే ఈయన పార్టీ మారగానే ఒకవేళ వైసీపీ ఈయన మీద దాడి చేసే అవకాశం ఉంది. ఏంటి మాటల దాడి, ఇలా మేమేం తక్కువ చేశాము, వైసీపీ పార్టీలో ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి అన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి ఒక రకమైన ఎంతో కొంత ఒక వ్యతిరేకత అయితే అంబటి రాంబాబు గారికి వస్తుంది. అందుకని అంబటి రాంబాబు గారు ఏం చూస్తున్నారు అంటే, పార్టీయే తనని ఏ సస్పెన్షనో ఏదో గురి చేస్తే ఆ సందర్భాన్ని బట్టి ఈయన పార్టీ మారాలనే ఉద్దేశంలో అంబటి రాంబాబు గారు ఉన్నారు. అంటే ఆయన ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళేమి ఎదురు చూస్తున్నారు, ఈయనే వెళ్ళిపోవాలి, మనం తర్వాత దుమ్మెత్తిపోద్దాము అనుకుంటున్నారు. ఈయనేంటి వెళ్తా 4 రాళ్ళు వేసి వెళ్దాము, అవకాశం నేనే పెట్టుకుందాము అని ఈయన అనుకుంటున్నాడు. ఈ దోబూచులాట జరుగుతూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. దానిలో భాగంగానే ఇప్పుడు ఆయన ఇంకా నేను ఎక్కువ కాలం నటించలేను అనే ఉద్దేశంతో వీడియో రిలీజ్ చేశారా, ఈ మాటలు మాట్లాడితే ఎంతో కొంత రూట్ క్లియర్ అవుతుంది అని చెప్పి ఆయన అనుకున్నారు. ఓకే, ఇది వాస్తవం. అయితే మరి ఇప్పుడు ఈయన ఏ పార్టీలోకి వెళ్తాడు అని చూస్తే జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇంకొంతమంది ఏమంటున్నారు, జనసేనలోకి వెళ్ళాడు అనుకోండి, జనసేనలోకి వెళితే ఇంతకుముందు అంతా తిట్టిపోసింది జనసేననే కదా, మరి జనసేనలోకి ఎట్లా వెళ్తాడు? అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గం వాళ్ళని తోటి ఆ వర్గం వాళ్ళనే టార్గెట్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని, కమ్మోళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళని కమ్మోళ్ళతోనే, కమ్మోళ్ళనే తిట్టించటం, కమ్మ పార్టీ అని. అది ఆయన కొంచెం స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడడం అవన్నీ మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో అక్కడి నుంచి వస్తున్న స్క్రిప్ట్కి అనుగుణంగా, అక్కడి నుంచి వస్తున్న ట్యూన్స్కి అనుగుణంగా డాన్స్ చేయట్లేదు అనేది ఈ మధ్యకాలంలో అందరూ చూస్తూ ఉన్నారు. ఏంటి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడట్లేదు అని. ఎందుకంటే ఆయన అందరూ సైలెంట్ అయ్యారు మేడం. అదే ఆయన వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. ఒకవైపు రెడ్ బుక్ భయపడే ఇలాంటి వీడియో బయటకు వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏదన్నా కానివ్వండి, నిజంగా నిఖార్సైన రాజకీయాలు చేయాలనుకుంటే భయపడటం దేనికి? భయపడకూడదు కదా, భయపడకూడదు. నువ్వు ఆ పార్టీలోనే ఉండదలుచుకుంటే భయపడకూడదు. నీకు భయం ఉంది, నువ్వు అరాచకాలు చేశారని భయం ఉంటే నువ్వు భయపడతావు. మరి ఇప్పుడు నిన్నటిదాకా బద్ధ శత్రువుల్లాగా ఉండి ఉప్పు నిప్పులా ఉన్న జనసేనలో ఎలా చేరతాడు మరి? అంటే అధికారం ఇటుంది కాబట్టి అక్కడ పార్టీ వీక్ అయిపోతుంది రోజు రోజుకి. మొన్న ఓడిపోయినప్పుడే వచ్చేయాలి బయటికి, వెంటనే వచ్చేస్తే బాగోదని ఆగాడు ఆయన. సరే ఉన్నప్పుడు ఉన్నట్టు యాక్ట్ చేయాలని చేశాడు.
కానీ ఇంకా అది అసాధ్యం అని అర్థమైంది. అందుకని ఎట్లా ఒట్లా వాళ్ళ చేత బయటికి నెట్టించుకోవాలి, బయటకు వచ్చి నుంచుని తిట్టాలి. అదే ఆయనే తలుపు తీసుకుని బయటకు వచ్చాడు అనుకోండి, తిట్టడానికి ఉండదు కదా. ఎన్నాళ్ళు బాగానే పదవులు తీసుకున్నావు కదా, ఎన్నాళ్ళు బాగానే అనుభవించావు కదా, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోతావా అని మాట్లాడతారు కదా. అది అందుకని అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు వెనకమాల ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఆయన ఒక స్ట్రాటజీగానే మాట్లాడుతారు.